ఉదయమే నన్ను పలకరించడానికి చూడండి ఎవరొచ్చారు. నాకు నా చిలకమ్మలు, గోవులు ఇవి వచ్చేస్తాయండి పలకరించడానికి. వస్తున్నాను తల్లి. నేను వచ్చానని ఎవరు చెప్పారు తల్లి నీకు? చిలకలేదు. మేము ఊరు నుంచి వచ్చామండి, రాత్రి అయిపోయింది కదా. ఉదయమే బయటకు వస్తే మొక్కలన్నీ డల్గా అయిపోయినాయండి. ఏమండి ఏదన్నా ఊరెళ్ళి వస్తే చాలండి, మొక్కలన్నీ ఏదో నిర్జీవంగా అయిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఇదిగోండి మేము వెళ్ళినప్పుడు పెట్టిందేమో మరి ముగ్గు. ఆ మరుసటి రోజు ఏమన్నా వచ్చి ఒకసారి పెట్టినట్టుంది. ముగ్గు పెట్టింది కదా అంటే ఒకసారి వచ్చిందనమాట. చెప్పి వెళ్ళాను మొక్కలన్నిటికీ నీళ్ళు వేయమ్మా అని చెప్పి. ఇవన్నీ కూడా ఇగో ఆకులన్నీ రాలిపోయి ఇలాగా ఉన్నదన్నమాట అండి. ఇవి చేసుకోవచ్చు కదా, మేము లేనప్పుడు ఈ పనులు చేసుకోవచ్చు కదండి. నర్సమ్మ వరంనైతే వద్దని అంటాను, రావద్దని అంట. ఎందుకంటే లాక్ వేసి ఉంటుంది కదండి. ఈ 4 రోజులకి ఇక్కడ పసుపు మొక్కలు అయితే ఇంకో 2 వచ్చేసినాయి. అంటే ఇక్కడ నేలలో పసుపు ఉన్నాయి. 2 ఏంటి, 1 2 3 4 వచ్చినాయండి. 4 పసుపు మొక్కలు వచ్చినాయి. మళ్ళీ అంటుకేమో ఏదో చీడ పట్టినట్టుగా అయ్యింది. దూయించేయాలి ఆకులు. వాటర్ యాపిల్ పూత వేసింది. ఈ 4 రోజులు ఒక వారం అనుకోండి, వారం రోజుల్లో మార్పులు ఇవన్నమాట మన పెరట్లోవి. వాటర్ యాపిల్ మళ్ళీ పూత వేసింది, పువ్వు పూసి ఇట్లాగా జామ పువ్వులాగా ఉంటుంది అన్నమాట అండి. పువ్వు పూసి మొత్తం ఆ టెంటకిల్స్ అన్నీ రాలిపోతాయి. రాలిన తర్వాత అదే ఇలాగా ఫ్రూట్ అవుతుంది అన్నమాట అండి. ఈ విధంగా ఉంది. కప్పి వచ్చినట్టున్నాడు. కప్పి ఏమో ఇది మొక్కనంతా సమం చేసేయి అని చెప్పాను, చేసినట్లున్నాడు. అదిగోండి పసుపుల బోగన్విల్ల అని కట్ చేయమని చెప్పా. బాగా పెరిగిపోయినాయి అనమాట అండి, అవి కట్ చేయమన్నాను, అది కట్ చేసినట్టున్నాడు. కప్పికి ఏమన్నా చెప్తే చేసేసి వెళ్ళిపోతాడండి. దీని హైటే కట్ చేయని చెప్పాను, బాగానే ఉన్నది. కానీ ఈ మొక్కలే నేను ఏదన్నా ఊరు వెళ్ళి వచ్చేసరికి అండి ఇదిగోండి ఇలాగా ఆకులన్నీ పండిపోయి ఇలాగ అయిపోతున్నాయి. మేము ఊరు వెళ్ళి వచ్చేంతవరకు కూడా ఒక్క చుక్క వర్షం పడలేదంటండి. వర్షం అన్నా పడి ఉంటే కొంచెం మొక్కలన్నీ కూడా రైకట్టేవి. అస్సలు వర్షం చినుకన్నది లేదంట. నేనేమో ఈ మొక్కలకి నీళ్లు పోసే డ్యూటీ నరసమ్మకి అప్పచెప్పి వెళ్తాను అనమాట అండి. వరంకి రావద్దని చెప్తాను మేము లేకపోతే. ఎందుకంటే లాక్ వేసి ఉంటుంది కదా ఇంటికి, ఇంట్లో పని అంతా వరం చూసుకుంటుంది కాబట్టి ఇక మేము లేనప్పుడు తనకి పని ఉండదు. కానీ ఈ మొక్కలు కొంచెం శుభ్రం చేయటం, ఈ పాత దగ్గర శుభ్రం చేయటం, మొక్కలకి నీళ్లు పోయటం, ఈ పనులన్నీ కూడా నరసమ్మకి అప్పచెప్పి వెళ్తాను అనమాట అండి. అంతా చూడండి అసలు ఎలా పడితే అలా ఉందన్నమాట. నరసింహ బహుశా ఒక్కరోజు వచ్చి ఉంటుంది. కృష్ణయ్య దగ్గర ముగ్గు పెట్టి ఉన్నది కదా, అంతే అనమాట అండి. ఇవన్నీ ఇటువంటి కుప్పలు ఉన్నది. మెయిన్ నాకు ఈ తమలపాకు పై వరకు గజబోలో పాకిందనమాట. అదంతా కిందికి పడిపోయిందండి. అంటే అది వడిలిపోయినట్లు అయిపోయి కిందకి పడిపోయింది. ఇక జిరాఫీ బొమ్మ ఉంటుంది చూడండి నూతి పక్కన, అక్కడైతే ఇక చెప్పక్కర్లేదు. ఇదిగో చూడండి ఇంత గందరగోళంగా ఉందన్నమాట. గార్డెన్ కొంచెం పనులు అవి చేయించుకుంటూ ఉంటేనేనండి, లేకపోతే ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతాయి. పైగా మనం ఒక 4 రోజులు ఊళ్ళో లేము అంటే మరీ చికాకెత్తిపోతుందండి. ఇంకా మాకు కొంచెం భూమిలో వాటర్ ఉండబట్టి గెటాన్ అయిపోతుందండి. మీకు కనిపించే కంద మొక్కలు మాత్రం బాగానే వచ్చినాయండి. ఏమండి అవి మట్టిలో వాటికి అయ్యే వస్తూ ఉంటాయి, వాటికి అయ్యే ఎండిపోతూ ఉంటాయి అనమాట. అంటే సీజన్ అయిపోయిన తర్వాత ఎండిపోతూ ఉంటాయి. అటు వెళ్ళాలంటే ఈ తాటాకులు లాంటివి గీరుకుపోతున్నాయి అనమాట అండి. అవి బాగా పెరిగిపోయినాయి. నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది పాత మీద నడవటానికి. అసలు జిరాఫీ ఫేస్ అయితే కనపడట్లేదండి. నరసమ్మ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేయించాలండి.
ఊరి నుంచి వచ్చాము నేనంటే అండి, ముందు ఇదిగోండి ఇవన్నీ సర్దుకోవటం ఈ పని అంతా ఉంటుంది. ఏయో అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టినవి అన్నీ వచ్చినాయి. ఉదయమే నాకు ఇవే పనులు అనమాట అండి, అన్నీ ఒకసారి చూసుకోవాలి. రాత్రి 12 అయిపోయింది కదా, 12 దాటిపోయింది. ఇక సొక్కిపోయి పడుకుండిపోయామండి. మార్నింగే చూసుకోవచ్చులే అన్నీనని ఇక లగేజ్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసాము. స్నానపానాదులు అవి కానిచ్చుకొచ్చి పూజ దగ్గర ఇవన్నీ చూసుకోవాలండి. మళ్ళీ మన దైనందిన జీవితంలోకి అడుగు పెట్టేశాము. లోన ఉండే మొక్కలు కూడా అబ్బో పోయినాయి. నా కిచెన్లో 2 ఉంటాయి అన్నమాట అండి. వాటర్లోనే ఉంటాయి, మరి ఇంత త్వరగా పోవు. ఇది ఏమైంది? అయ్యయ్యో, మనీ ప్లాంట్ పెద్ద పెద్ద లీఫ్ ఉంటుంది అనమాట అండి. ఇది వేళ్ళు లోపలికే ఉన్నాయి, మరి ఎందుకు పోయిందో. ఇంట్లో చిన్న చిన్న మనీ ప్లాంట్ మొక్కలు పెట్టుకోవటం నాకు ఇప్పుడు అలవాటు అనమాట అండి. ఇంకా ఇక్కడ తక్కువ ఉన్నాయండి. పాత ఇంట్లో మీకు గుర్తుండే ఉంటుంది, కిటికీలో చాలా మొక్కలు పెట్టేదాన్ని, కిటికీ అంతా పాకించేదాన్ని కదా. ఇక్కడ ఏంటంటే ఒక 2 మొక్కలు మాత్రం పెడుతున్నా, అవి కూడా పాడైనవి. నాకు ఇంట్లోనే మనీ ప్లాంట్ 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో పెద్ద పెద్ద ఆకులతోటి గోడకి వేసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటేమో మామూలు చిన్న చిన్న ఆకులతో, అంటే ఎల్లో ఆకులు ఉంటాయి చూడండి, దాంతో ఆ మనీ ప్లాంట్ ఒకటి ఉంటుంది అనమాట. ఏమన్నా నీళ్లు లేక ఇవి కూడా ఎండిపోయినాయి చూసారా. ఈ మొక్కలను అన్నీ చూసుకుంటుంటే నాకు భలే బాధ వచ్చేస్తుందండి. ఇంకా ఒక కొమ్మ అయితే కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా అండి మాకు భూమిలో నీరు ఉంటుంది, దానివల్ల కొంచెం మొక్కలు ఆ మాత్రం అన్న నిలబడి ఉన్నాయి. ఈ గులాబీలు, ఆరెంజ్ గులాబీలు చూసారా, ఎండకి అవి ఎండిపోయినాయి అండి. ఇక్కడేమో ఎల్లో గులాబీ, అది కూడా ఎండిపోయింది. ఇగో ఇక్కడ కూడా అన్నీ ఇలాగా మొక్కలు అవన్నీ వచ్చేసేస్తున్నది. ముళ్ళగోరింట మొక్క ఒకటి బాగా యువతలకు వచ్చేసిందండి, దానికి ముళ్ళు ఉంటాయి. ఇందాక చూసుకోకుండా వచ్చేసాను, కానీ దాని నిండా గొంగళి పురుగులు ఉన్నాయి. మొత్తానికి ఈ చెట్టు అంతా కట్ చేసేయాలండి, లేకపోతే ఆ గొంగళి పురుగులు ఇంట్లోకి వస్తాయి అన్నమాట. ఇది ముళ్ళగోరింట, పసుపు ముళ్ళగోరింట పువ్వులండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న గొంగళి పురుగులు మొత్తం చెట్టు అంతా ఉన్నాయి అన్నమాట. ఇది ఎలానో ఇప్పుడు పువ్వులు పుయ్యదు, డిసెంబరు ఆ టైం నాటికి పోస్తుంది. ముందు అసలు ఈ మొక్కనే ఇక్కడ తీయించేసేసి అవతల వేయించాలి. ప్రస్తుతానికైతే ఈ మొక్కని కట్ చేసేస్తాను. ఏదన్నా అండి కొంచెం గ్రీనరీ ఉంటే ఆ లుక్ వేరండి. ఇటు చూడండి, ఇదివరకు మనకి ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉండేది, ఆ చెట్టు కొట్టించేశారు. వీడియోలో కూడా ఆ రోజు చూపించా ఎలా కొడతారు మామిడి చెట్టుని ఏంటి. ఎంత ఖాళీ వచ్చేసిందో చూడండి అసలు. ఇటు వెంపేమో పెద్ద రాతి ఉసిరి, మామూలు ఉసిరి 2 ఉంటాయి. రాతి ఉసిరి చిన్నదిలేండి, అడుగున ఉంటుంది, అవతల వాళ్ళయ్యాయి. సరే, మన కన్నయ్య ఇక్కడ ఉంటాడు కదండి, ఎక్కడో తులసి కోటను పెట్టుకుంటా. ఈ మధ్య తులసమ్మ నిద్రైందండి, మంచి రోజు చూసి వేసుకుందాము అని చెప్పి వేయలేదన్నమాట. అక్కడ నాకు కృష్ణయ్య దగ్గర తులసమ్మ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తులసి కోట వరకు వెళ్ళలేం కదండి, ఇక్కడే పెట్టుకుంటాను అనమాట దీపం. ఇప్పుడు ఎండలు దంచేస్తున్నాయండి అసలు పట్టుమని, మాకు వర్షమే లేదు. మరి ఇప్పుడు వేసినా కూడా మళ్ళీ డల్ అవుతుంది, అందుకనే చూసి వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు వేస్తానండి. మంచి రోజు చూసి వేసుకుంటాం కదా, తులసమ్మని అందులో వేసుకుంటాను అనమాట కృష్ణయ్య దగ్గర. తెల్లవారుజామునే అప్పుడు దీపం పెట్టేసుకుంటా. ఒకవేళ వర్షంగా అట్లా ఉన్నది, అవతల తులసి కోట వరకు వెళ్ళటానికి వీలవ్వట్లేదంటే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట అండి. నేనేమో తాపీగా ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. ఊరి నుంచి వచ్చి ఏదో శుభవార్తలాగా వరం వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. వరంకి జ్వరంగా ఉందట, రాదట. నాకు అసలు బాబోయ్ ఇప్పుడు ఇన్ని పనులు చేసుకోవాలా అని, ఏదైనా ఊరు వెళ్ళి రాగానే అండి ఇలాగా మెయిడ్ రాదు అని వింటే మరింత నీరసం వస్తుందండి. కాకపోతే కొంతలో కొంత బెటర్ ఏంటంటే, మాకు ఈవేళ ఒక చిన్న కార్యక్రమం ఉందన్నమాట అండి, వెళ్ళాలి. భోజనాలు అక్కడే మాకు. సో నో ప్రాబ్లం, వంట పని అయితే లేదు, అమ్మయ్య అని అనుకున్నాను. ఏదన్నా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు పని ఎంత తగ్గితే అంత బెటర్ అనిపిస్తుందండి. ఎలా అయినా కంపల్సరీ మేము వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలన్నమాట కంపల్సరీ. ఇక అందుకనే ఇక వంట పని అది ఏం పెట్టుకోలేదండి. మార్నింగ్ అంబలేను టిఫిన్ కానిచ్చుకుని మిగతా పనులన్నీ చూసుకుంటున్నానండి. ఊరి నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా బట్టలు ఉతకటానికి మంగ వచ్చిందనమాట అండి. మంగ కూడా లేదు, తిరుపతి వెళ్ళి వచ్చింది మేము ఊరు వెళ్ళి వచ్చేసరికి. ఏమంగా
ఆ, విజయవాడ, పెద్ద తిరుపతి విజయవాడ వెళ్ళొచ్చిందండి మా మంగ కూడాని. మేము ఎలానో లేం కదా, చాలా ఇళ్లలో చేస్తుందిలేండి, బట్టలు ఉతకటమే అంతే. ఉతికాయి అయితే ఈవేళ నాయి మాత్రమే వేసాను అనమాట. ఓకే. మధ్యాహ్నం ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదండి, ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ ఇంతకుముందు మీరు చూసే ఉంటారండి, అమెజాన్లో తీసుకున్నాను. గ్రీన్ భలే బాగుంటుందండి, మా వారికి తెగ నచ్చేసింది ఈ చీర. ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో అని కట్టినప్పుడల్లాని చాలా బాగుంది ఈ చీర అంటూ ఉంటారనమాట. దీనిలో బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు, రన్నింగ్ బ్లౌజ్ అండి. అలా ఉంచేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేరప్ చేసేసి వేసేసుకుంటాను. ఇక ఈ చీరకండి ఇస్త్రీ కానీ ఇటువంటివి కూడా ఏమీ అవసరపడట్లేదండి, చాలా బాగున్నది. నేను నా చీర సందట్లో ఉన్నాను కానీ మా వారు యాజ్ యూజువల్గా గళ్ళ చొక్కా ఒకటి వేసుకుని తయారైపోయారండి. బాబు ఈ గళ్ళ చొక్కాని తీస్తారా తీయరా అని పెద్ద దెబ్బలాడితే అప్పుడు బట్టలు మార్చుకుని వచ్చారనమాట అండి. అసలు ఆ టీషర్ట్లు మార్చరు, ఆ గళ్ళ చొక్కాలు మార్చరు. మగవాళ్ళందరికీ ఏంటండి ఇలాంటి అలవాటు? మనం చూడండి, ఏదన్నా చీర ఉండటం ఆలస్యం, దానికి మ్యాచింగ్ జాకెట్ లేకపోయినా సరే ఏదో ఒకటి సరిపెట్టైనా కట్టేసేసుకుంటాం కొత్త చీరని. నా మటుకు నేనండి కనీసం ఫాల్ కూడా కుట్టించనండి. తర్వాత చూసుకుందాము అంటే అవసరం లేకపోతే ఇక ఫాల్ కూడా కుట్టించను, అలా కట్టేస్తాను. ఇక అందరం బయలుదేరుతున్నాం అన్నమాట అండి. ఎండ అయితే విపరీతంగా ఉన్నదండి, కానీ మేము అక్కడ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసేసరికి చల్లబడిపోతూ ఉన్నదనమాట. ఓహో, ఇంకా మాన్సూన్స్ ఇప్పుడు వస్తున్నట్లున్నాయి అని అనుకున్నాం. మాకు ఎందుకో వర్షాలు ఇవ్వండి ఎక్కువ, దారిలోనే పెద్ద వర్షం కొట్టేసేస్తుంది అని అనుకున్నాము. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చినుకు స్టార్ట్ అయిందనమాట అండి. ఇదిగోండి మేము వచ్చిన తర్వాత ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందనమాట అండి. మధ్యాహ్నం వరం రాలేదు కదండి, నర్సమ్మ వస్తే మొక్కల పని చూడు, గార్డెన్ పని చూడు అంటే, ఈ మొక్కలు ఇవన్నీ కట్ చేయాలంటే ఇది నేల అంతా ఎండిపోయి ఉన్నదండి, సాయంత్రం శుభ్రంగా నీళ్లు పట్టేసేసి రేపు చేస్తాను పని అంతా అని అందరు. గార్డెన్ పని ఎందుకండి, ఇంకా నీళ్లు పెట్టే పని కూడా లేదండి, శుభ్రంగా వర్షం వచ్చేసేసింది కదా. అలా చూస్తుండగానే దన పెద్ద వర్షం వచ్చేసింది అనమాట. పోన్లేండి, కొంచెం నేల కూడా మెత్తపడితే గార్డెన్ పని రేపు చేయటానికి వీలవుద్ది. ఉదయం నుంచి కాసిన ఎండంతా పోయి ఇప్పుడు కుంభ వృష్టి పట్టుకున్నదనమాట అండి. మొత్తం క్లైమేట్ అంతా చల్లగా అయిపోయిందండి.